గుడ్ ఆఫ్టర్నూన్ మై చిల్డ్రన్స్. ఓకే, మనం నిన్న లెసన్ని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఈ మేజర్ రిలీఫ్ డివిజన్స్లో ద రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియా ల్యాండ్ మాసెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ గ్రూప్స్: ద హిమాలయాస్, ద ఇండో-గ్యాంగ్టిక్ ప్లేన్, ద పెనిన్సులర్ ప్లాట్యూ, ద కోస్టల్ ప్లేన్, ద డిజర్ట్, ద ఐలాండ్స్. ఓకే, ఇవి 6 భౌగోళిక స్వరూపాలుగా మనం భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. వీటిల్లో ఫస్ట్ వన్ ద హిమాలయాస్. ఈ హిమాలయాస్ అనేవి మనకి భారతదేశ పటంలో చూసినట్లయితే ఇక్కడ భారతదేశ పటం చూడండి. ఉత్తర భారతదేశానికి నార్త్ సైడ్లో హిమాలయాలు, ఇక్కడ ఈస్ట్ వైపుకు మనకి ఒక చాపం వలె, అంటే మనం బాణం వేస్తూ ఉంటాం కదా, బాణానికి చాపం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇవి విస్తరించి ఉన్నాయి. ఓకే, ఈ హిమాలయాస్ మనకి భారతదేశానికి ఉత్తర భాగంలో 202 The Himalayas ranges run in the west-east direction in the form of an arch with a distance of about 2400 kilometers. అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 2400 kilometers ఎక్స్టెన్షన్ అయి ఉన్నాయి. ఇంకా మనకి మ్యాప్లో ఏం కనబడుతుంది, ఇక్కడ 3 లైన్స్ కనబడుతూ ఉన్నాయి. అంటే హిమాలయాస్ అన్నీ ఒకే రకమైన ఎత్తులో మనకి లేవు, డిఫరెంట్ హైట్స్ ఉన్నాయి. ప్లస్ ఇవి ప్యారలల్ లైన్స్, 3 ప్యారలల్ లైన్స్గా మనం హిమాలయాస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ గ్రేటర్ హిమాలయాస్. ఇక్కడ 1 అని నెంబర్ ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు గ్రేటర్ హిమాలయాస్ ఎక్స్పెండ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ లెసర్ హిమాలయాస్. గ్రేటర్ హిమాలయాస్కి సౌత్ సైడ్లో మనకి నెక్స్ట్ ఇంకొక లైన్ డ్రా చేస్తుంది, అక్కడ లెసర్ హిమాలయాస్. థర్డ్ వన్ శివాలిక్ రేంజెస్. థర్డ్ వన్ చాలా నీలంగా మనకి కనబడుతుంది. ఇక్కడ 3 ప్యారలల్ రేంజెస్లో మనకి హిమాలయాస్ ఎక్స్టెండ్ అయి ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ ఈ హిమాలయాస్ ఫ్లో చార్ట్లో చూసినట్లయితే కనుక ఈ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. ఫస్ట్ వన్ గ్రేటర్ హిమాలయాస్, నెక్స్ట్ వన్ లెస్సర్ హిమాలయాస్, థర్డ్ వన్ శివాలిక్ రేంజెస్. నౌ గ్రేటర్ హిమాలయాస్ గురించి చెప్పుకుందాం. గ్రేటర్ హిమాలయాస్కే మరొక పేరు హిమాద్రి. హైట్ 6100 మీటర్స్. అంటే ఇక్కడ గ్రేటర్ హిమాలయాస్ ఎంత హైట్ వరకు ఉంటాయంటే 6100. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలన్నీ కూడా ఈ గ్రేటర్ హిమాలయాస్లోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, కవర్డ్ విత్ స్నో అండ్ ఐస్. ఈ హిమాలయాస్ అన్నీ కూడా మంచుతో కవర్ అయిపోయి మంచు పర్వతాలు మనకి ఎక్కువగా అక్కడ కనబడుతూ ఉంటాయి. మీకు నెక్స్ట్ ఇమేజ్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ గ్లాసియర్స్ ఫైండ్ హియర్. మనకి గ్రేటర్ హిమాలయాస్లోనే గ్లాసియర్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద మంచు కొండలు అన్నమాట. ఈ గ్లాసియర్స్ ఏంటివి, లైట్గా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. కదలడం వల్ల, రాపిడి వల్ల అక్కడ నుంచి నీరు ఎల్లప్పుడూ, అంటే ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు అక్కడ నుంచి నీరు మనకి నదీ రూపంలో, అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర, ఈ పెరినియల్ రివర్స్ అన్నీ కూడా మనకి గ్రేటర్ హిమాలయాస్లోంచి గ్లాసియర్స్ నుంచే మనకి పుట్టుకు వస్తూ ఉంటాయి. మెల్టింగ్ ఆఫ్ గ్లాసియర్స్ ఆర్ ద సోర్సెస్ ఫర్ ద పెరినియల్ రివర్స్. ఎగ్జాంపుల్ గంగా అండ్ సింధు. అంటే హిమాద్రి స్పెషల్స్ ఏంటి, హైయెస్ట్ మౌంటైన్స్ ఉంటాయి, గ్లాసియర్స్ ఉంటాయి. నెక్స్ట్ పెరినియల్ రివర్స్ మనకి కారణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ద లెస్సర్ హిమాలయాస్. ఇవి గ్రేటర్ హిమాలయాస్కి సౌత్ సైడ్, అంటే కింద, వాటి కింద మనం ఇందాక పిక్చర్లో చూసాం, దాని కింద లైన్ అవి ఉంటాయి. వీటి హైట్ 3700 మీటర్స్ నుంచి 4500 మీటర్స్ వరకు ఎక్స్టెన్షన్ అయి ఉంటాయి. ద పిర్పంజల్ అండ్ మహాభారత్ రేంజెస్ ఫ్రమ్ ద ఇంపార్టెంట్ రేంజెస్. ఈ లెసర్ హిమాలయాలు కొన్ని మౌంటైన్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం, అందులో పిర్పంజల్ అండ్ మహాభారత రేంజెస్. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, పిర్పంజల్ అండ్ మహాభారత రేంజెస్ మనకి ఏ రేంజెస్లో ఉన్నాయి అంటే మన ఆన్సర్ ఏమని చెప్పాలి, ద లెసర్ హిమాలయాస్ అని చెప్పాలి.
నెక్స్ట్ ఫేమస్ వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్ అండ్ కాంగ్రా అండ్ కులు ఇన్ హిమాచల్ ప్రదేశ్. అంటే ఇంపార్టెంట్ వ్యాలీస్ మనకి వేసవి విడిది అంటాం, వేసవి కాలంలో కూడా ఒక చల్లగా ఉంటుందన్నమాట, వాటిని వేసవి విడిది ప్రాంతాలు. అలాంటి చాలా మోస్ట్ ప్లెజెంట్ వ్యాలీస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఈ లెస్సర్ హిమాలయాస్లోనే మనకి కనబడతాయి. లాస్ట్ రేంజెస్ ద శివాలిక్ రేంజెస్. వీటి హైట్ 900 మీటర్స్ నుంచి 1100 మీటర్స్ వరకు ఇవి ఎక్స్టెన్షనే ఉంది. ది స్పాట్స్ కాన్సిస్ట్ ఆఫ్ థిక్ గ్రావెల్ అండ్ అలువియా. ఇవి ఇంకా హిమాలయాలకి లాస్ట్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా, మరి హిమాలయాల నుంచి వస్తున్న నదులు వాటిని తీసుకొస్తూ అవి ఏం చేస్తాయట, థిక్ గ్రావెల్, అలువియా, ఒండ్రు మట్టిని, చిన్న చిన్న గులకరాలని తీసుకొచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఎత్తు తగ్గిపోయింది, శివాలిక్ రేంజెస్ వచ్చేసరికి ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ గ్రావెల్, అలువియా అక్కడికి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి శివాలిక్ రేంజెస్లో. ఇవి హైట్ 900 మీటర్స్ నుంచి అండ్ మహాభారత్ రేంజెస్ ఫ్రమ్ ద ఇంపార్టెంట్ రేంజెస్. ఈ లెసర్ హిమాలయాలు కొన్ని మౌంటైన్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం, అందులో పిరిపంజల్ అండ్ మహాభారత రేంజెస్. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, పిరిపంజల్ అండ్ మహాభారత రేంజెస్ మనకి ఏ రేంజెస్లో ఉన్నాయి అంటే మన ఆన్సర్ ఏమని చెప్పాలి, ద లెసర్ హిమాలయాస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫేమస్ వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్ అండ్ కాంగ్రా అండ్ కులు ఇన్ హిమాచల్ ప్రదేశ్. అంటే ఇంపార్టెంట్ వ్యాలీస్ మనకి వేసవి విడిది అంటాం, వేసవి కాలంలో కూడా ఒక చల్లగా ఉంటుందన్నమాట, వాటిని వేసవి విడిది ప్రాంతాలు. అలాంటి చాలా మోస్ట్ ప్లెజెంట్ వ్యాలీస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఈ లెస్సర్ హిమాలయాస్లోనే మనకి కనబడతాయి. లాస్ట్ రేంజెస్ ద శివాలిక్ రేంజెస్. వీటి హైట్ 900 మీటర్స్ నుంచి 1100 మీటర్స్ వరకు ఇవి ఎక్స్టెన్షనే ఉంది. ది స్పాట్స్ కాన్సిస్ట్ ఆఫ్ థిక్ గ్రావెల్ అండ్ అలువియా. ఇవి ఇంకా హిమాలయాలకి లాస్ట్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా, మరి హిమాలయాల నుంచి వస్తున్న నదులు వాటిని తీసుకొస్తూ అవి ఏం చేస్తాయట, థిక్ గ్రావెల్, అలువియా, ఒండ్రు మట్టిని, చిన్న చిన్న గులకరాలని తీసుకొచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఎత్తు తగ్గిపోయింది, శివాలిక్ రేంజెస్ వచ్చేసరికి ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ గ్రావెల్, అలువియా అక్కడికి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి శివాలిక్ రేంజెస్లో. ఇవి హైట్ 900 మీటర్స్ నుంచి 1100 మీటర్ వరకే ఉంటాయి అన్నమాట. ద వ్యాలీస్ లేయింగ్ బిట్వీన్ ద లెసర్ హిమాలయాస్ అండ్ ద శివాలిక్ రేంజెస్ ఆర్ కాల్డ్ డూన్స్. ఈ లెసర్ హిమాలయాస్ కింద లేజర్ హిమాలయాస్ ఉన్నాయి, మరి ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యాలీస్నే డూన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్. ఓకే, ఇవి హిమాలయాస్ యొక్క ప్యారలల్ రేంజెస్ గురించి మనం ఈ పాఠంలో నేర్చుకున్నాం. చూడండి, మనకి ఇక్కడ ఇండియా మ్యాప్ కనబడుతుంది. ఇండియా మ్యాప్లో మనకి గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కలర్లో కనబడుతున్నాయి కదా, ఇవే మనం 3 ప్యారలల్ లైన్స్లో చెప్పుకున్న గ్రేటర్ హిమాలయాస్, ద లెసర్ హిమాలయాస్ అండ్ ద శివాలిక్ రేంజెస్. ఇవి చూడండి మనకి నార్త్ నుంచి ఈస్ట్ వరకు ఎక్స్టెన్షన్ ఉన్నాయి. చూడండి, బాణం అంటే ఒక ఆర్చ్ ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఉంది. ఇక్కడ నుంచి ఇంతవరకు ఎన్ని మీటర్లు అని చెప్పుకున్నాము, 2400 మీటర్స్ ఇది ఎక్స్టెన్షన్ అయి మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ నేను డూన్స్ గురించి చెప్పాను మీకు. ఈ డూన్స్ ఎక్కడ ఉన్నాయనుకున్నాము, లెస్సర్ హిమాలయాస్కి శివాలిక్ రేంజెస్కి మధ్యలో ఇక్కడ ఉంటాయి డూన్స్ అనేవి. అంటే హిమాచల్ ప్రదేశ్లో, మనకి కాశ్మీర్లో ఇక్కడ డూన్స్ అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. మణిపూర్ అండ్ మిజోరాం హిల్స్లో మణిపురి హిల్స్ అని స్థానికంగా వీటిని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద హిమాలయాస్. టోటల్గా హిమాలయాస్ గురించి చెప్పేసుకున్నాం, మరి వీటి ఇంపార్టెన్స్ ఏంటి? ది ఫార్మేషన్ ఆఫ్ ద హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఇన్ వేరియస్ వేస్. ఇండియా క్లైమేట్ మనం చూసినట్లయితే ఇది సబ్ కాంటినెంటల్ క్లైమేట్, అంటే ఇక్కడ సమశీతోష్ణ స్థితి ఉంటుంది, ఎక్కువ ఎండ ఉండదు, అలానే ఎక్కువ చలి ఉండదు. ఈ క్లైమేట్కి గల కారణం ఏంటి అంటే హిమాలయాస్లే. ఇప్పుడు మీరు ఈ మ్యాప్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ హిమాద్రిలో హైయెస్ట్ మౌంటైన్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ మౌంటైన్స్ దేంతో కవర్ అయి ఉన్నాయి, ఐస్తో. ఎందుకు అక్కడ పర్వతాలు ఐస్తో కవర్ అయి ఉన్నాయి అని మనం కనుక చూసినట్లయితే ఇక్కడ చైనా పైన రష్యా, ఆసియా కాంటినెంట్, ఇక్కడ ఈ ఏషియా కాంటినెంట్ నుంచి మనకి కోల్డ్ విండ్స్ అనేవి వస్తూ ఉంటాయి, చల్ల గాలులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, సమ్మర్లో మనకి వడగాలులు, వేడిగాలు ఎలా అయితే వస్తున్నాయో ఇక్కడ పైనుంచి చల్ల గాలులు వస్తూ ఉండడంతో అక్కడ ఎత్తైన హిమాలయాలను తాగగానే అక్కడ అది మంచుగా, ఐస్గా పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఈ మౌంటైన్స్ ఏం చేస్తున్నాయి, ఆ చల్లగాలని ఇండియాలోకి ఎంటర్ కాకుండా ఇక్కడే ఆపేస్తూ ఉన్నాయి.
ఆ పర్వతాలన్నీ మంచు పర్వతాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఇలా ఆపేయడం వల్ల ఏమైంది, ఇదంతా వెచ్చని శీతోష్ణ స్థితిని కలిగి ఉంది. అదే ఇక్కడ పర్వతాలు లేవని ఊహించుకోండి, ఏమవుతుంది, ఆ గాలులు ఇలా ఇండియా వైపుకు వచ్చి ఇండియా అంతా కూడా కోల్డ్ డిజర్ట్గా మారిపోయే ప్రమాదం ఉంది కదా. మరి మన ఇండియాని ఇంత సమశీతోష్ణంగా చక్కగా వెచ్చని వాతావరణం కలిగి ఉంచడానికి గల కారణము ఈ హిమాలయాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, దీస్ యాక్ట్స్ యాజ్ బ్యారియర్ ప్రొటెక్టింగ్ ద గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కోల్డ్ winds ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ severe winter. The Himalayas are the reason for summer rains and monsoon type of climate in the region that are beyond the western ghats of India. ఓకే, మనకి ఇండియా మ్యాప్లో చూసినట్లయితే 3 sides ఆఫ్ వాటర్ ఉంది. మాన్సూన్స్ అనేవి మనకి సమ్మర్ సీజన్ అవగానే జూన్ ఫస్ట్ వీక్కి కేరళను తాకి మాన్సూన్స్ ఇలా ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇలా అవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలా ఏషియా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఏం చేస్తున్నాయి, మాన్సూన్స్ని వెళ్లకుండా ఇక్కడ ఆపేస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి ఈ నైరుతి ఋతుపవనాలు తిరిగి ఈశాన్య ఋతుపవనాలుగా వచ్చి ఇండియా అంతా వర్షాలు రావడానికి కారణం ఏంటి అంటే ఈ ఎత్తైన హిమాలయ పర్వతాలే. ఇన్ ఇట్స్ అబ్సెన్స్ దిస్ రీజన్ వుడ్ హ్యావ్ రిమైండ్ డ్రైయర్. ఓకే, ఇక్కడ ఆ హిమాలయాస్ లేకపోతే ఆ విండ్స్ ఏషియా. నెక్స్ట్ లెసర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. హిమాద్రి బాగా హైట్, అక్కడి నుంచి అది నది ప్రవహిస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, తనతో అది ఎత్తు నుంచి పల్లం ప్రవహిస్తుంది కదా, తనతో పాటు చాలా బరువైన వస్తువుల్ని తనతో పాటు తీసుకొచ్చేస్తూ ఉంటుంది, ఫ్లో అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ లెజర్ హిమాలయాస్. నెక్స్ట్ శివాలిక్స్. శివాలిక్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకా ప్లెయిన్, గంగా సింధు ప్లెయిన్ వచ్చింది. ఇంకా అది బాగా స్లోగా ప్రవహిస్తూ ఉంటుంది, పల్లం లేదు కదా. అప్పుడు ఏం చేస్తుంది, గులకరాళ్ళు, ఇసుక వంటి ప్రాంతాలని ఈ శివాలిక్ పర్వత ప్రాంతాల వద్ద వదిలిపెట్టేసి నీరు మాత్రం ప్రవహిస్తూ ఉంటుంది. మరి అక్కడ 8 to 16 కిలోమీటర్స్ వెడల్పులో ఈ బాబర్ అనే ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతానికి బాబర్ అని పేరు పెట్టారన్నమాట. అంటే అది ఎలా ఉంటుంది చూడడానికి, చిన్న చిన్న ఇసుక రేణువులు, చిన్న చిన్న గులకరాళ్ళతోటి ఆ ప్రాంతం ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ టెరై. ఏ స్వాంప్యార్డ్ మార్షీ రీజన్ ఈజ్ కాల్డ్ టెరై. స్వాంప్యార్డ్ అంటే ఇప్పుడు గులకరాళ్ళు ఇసుక ఉండి మనం నీళ్లు పారిపోసామనుకోండి, గులకరాలు ఇసుక ఉన్న ప్రాంతంలో నీళ్ళు పోసేసామనుకోండి, నీళ్ళు అడుక్కెళ్ళిపోతూ ఉంటాయి, పైన గులకరాలు ఇసుక మనకు కనబడుతూ ఉంటాయి కదా. అంటే ఈ ప్రాంతం ఎప్పుడు డ్రై అవ్వదు, చిత్తడి నేల అంటాం తెలుగులో అయితే, అంటే అది బురదగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ ప్రాంతాన్నే టెరై. ఏ స్వాంప్యార్డ్ మార్షీ రీజన్ ఈజ్ కాల్డ్ టెరై. ఓకే, మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో ఈ దోఆబ్ కానీ డూన్స్ అని కానీ బాబర్, టెరై ఈ పదాలని వాడు వాట్ ఈజ్ మెంట్ బై ద బాబర్, వాట్ ఈజ్ మెంట్ బై ద దోఆబ్, వాట్ ఈజ్ మెంట్ బై టెరై, ఈ 1 మార్క్ క్వశ్చన్స్లో ఈ టాపిక్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఓకే, ఇక్కడతో మనకి హిమాలయన్స్ అండ్ ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్ 2 డివిజన్స్ గురించి మనం టాపిక్స్ చెప్పుకున్నాం. మరి వీటి మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, మీరు ఈ క్వశ్చన్స్ని నోట్స్లో ఎక్కించి వాటి ఆన్సర్ స్లైడ్స్లో ఉంటాయి, ఆన్సర్స్ చూసి మీరు ఆన్సర్ రాయాలి. రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హిమాలయాస్. వాట్ ఈజ్ డూన్? రైట్ సమ్ రివర్స్ నేమ్స్. హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ద ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్ ఈజ్ డివైడెడ్? వాట్ ఆర్ దే? వాట్ ఈజ్ దోఆబ్? వాట్ ఈజ్ బాబర్? వాట్ ఈజ్ టెరై? ఓకే చిల్డ్రన్, మరి నోట్స్ రాసేస్తే మన వర్క్ అయిపోతుందా? అసలైన వర్క్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏ రోజున మీకు ఏ క్వశ్చన్స్ ఇస్తానో ఆ క్వశ్చన్స్ నోట్స్ రాసిన వెంటనే చక్కగా వాటిని మీరు రీకాల్ చేసుకోవాలి, చదువుకుంటూ ఉండండి. ఈ వీడియోస్ కూడా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని మళ్ళీ రివిజన్ చేసినప్పుడు మొత్తం లెసన్ అంతా అయిపోయిన తర్వాత లెసన్ అంతా మనం ఏం నేర్చుకున్నాం అన్నది మీరు వారానికి ఒకసారి ఫుల్ వీడియో రీకాల్ చేసుకుంటూ జాగ్రత్తగా బయటికి వెళ్లకుండా ఇంట్లో క్షేమంగా ఉండండి. ఓకే చిల్డ్రన్, బాయ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం నిన్న హిమాలయాస్లోని 3 ప్యారలల్ రేంజెస్ గురించి చెప్పుకుంటూ 3rd ప్యారలల్ రేంజ్ అయిన శివాలిక్ రేంజెస్ దగ్గర ఆగాం కదా. మరి శివాలిక్ హైట్ ఎంత ఉంటుంది అంటే 900 కిలోమీటర్స్ టు 1100 కిలోమీటర్స్ వరకు ఈ శివాలిక్ రేంజెస్ యొక్క హైట్ మనకి ఉంటుంది. టుడే ఎక్స్ప్లెయిన్ ద శివాలిక్ హిల్స్. These ranges are called the different names in different regions. Okay, Jammu Hills in Jammu region, Mishmi Hills in Arunachal Pradesh, Kachar in Assam. You observe the map. Okay, these are the Shivalik ranges. Red,
కలర్లో ఉన్న ఇవన్నీ కూడా. వీటిని జమ్మూ కాశ్మీర్లో జమ్మూ హిల్స్ అని, అలాగే అస్సాంలో కచార్ అని, మిష్మి హిల్స్ అని మిష్మి హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, కచార్ ఇన్ అస్సాం. దీస్ స్పాట్స్ కాన్సిస్ట్ ఆఫ్ థిక్ గ్రావెల్ అండ్ అల్యూవియం. ఓకే, అంటే ఈ హిల్స్ అనేవి గ్రావెల్ చిన్న చిన్న గులకరాలతోటి, సారవంతమైన ఒండ్రు మట్టితోటి ఇవి మనకి హిల్స్లా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, ద వ్యాలీస్ లేయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ ద శివాలిక్ రేంజెస్ ఆర్ కాల్డ్ డూన్స్. అబ్జర్వ్ దట్ మ్యాప్. ఇక్కడ ఫస్ట్ హిమాద్రి, నెక్స్ట్ లెస్సర్ హిమాలయాస్, నెక్స్ట్ శివాలిక్స్. ఈ లెస్సర్ హిమాలయాస్లకి శివాలిక్స్కి మధ్యలో ఉన్న వ్యాలీస్ని ఇక్కడ డూన్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, కోట్లీడూన్ అండ్ పాట్లీడూన్. ఓకే, దీస్ ఆర్ ద శివాలిక్ రేంజెస్. నెక్స్ట్ పూర్వాంచల్ హిల్స్. శివాలిక్ రేంజెస్కి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి ఇంకా మౌంటైన్స్ మనకి ఇక్కడ లైట్ కలర్లో కనబడుతూ ఉన్నాయి. వీటిని పూర్వాంచల్ హిల్స్ అంటాం. పూర్వాంచల్ కంపోజ్డ్ ఆఫ్ సెడిమెంటరీ అండ్ శాండ్ స్టోన్. ఇసుక అవక్షేప శిలలతో ఇది ఈ పూర్వాంచల్ హిల్స్ అనేవి. ఇవి కూడా 900 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్ అంత చిన్న హిల్స్ లాగే మనకు కనబడుతూ ఉంటాయి. Regionally, the Purvanchal are known as Patkai Hills, the Naga Hills, Manipuri Hills, Khasi Hills అండ్ మిజో హిల్స్. అంటే ఇక్కడ స్టేట్, అక్కడ ఏ స్టేట్లో అయితే హిల్స్ కనబడుతున్నాయో ఆ స్టేట్ యొక్క పేరుతోనే వీటిని మనం పిలవడం అనేది జరుగుతుంది. పూర్వాంచల్ చిన్న చిన్న కొండలుగా మనం చెప్పుకోవచ్చు. పూర్వాంచల్ హిల్స్ ఏ స్టేట్లో ఎక్స్టెన్షన్ అయి ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. మాన్సూన్స్ ఇలా ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇలా అవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా ఏషియా వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఏం చేస్తున్నాయి? మాన్సూన్స్ని వెళ్లకుండా ఇక్కడ ఆపేస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి ఈ నైరుతి ఋతుపవనాలు తిరిగి ఈశాన్య ఋతుపవనాలుగా వచ్చి ఇండియా అంతా వర్షాలు రావడానికి కారణం ఏంటి అంటే ఈ ఎత్తైన హిమాలయ పర్వతాలే. In its absence, this region would have remained drier. ఓకే, ఇక్కడ ఆ హిమాలయాస్ లేకపోతే ఆ విండ్స్ ఏషియా కాంటినెంట్ పైకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇండియాలో వర్షాలు అనేవి ఉండవు. మరి అప్పుడు ఇండియా డ్రైయర్, ఎడారిగా అయినా మారిపోతుంది. అంటే హిమాలయా లేకపోతే వింటర్ సీజన్లో మనకి మంచు ఎడారిగాను, సమ్మర్ సీజన్లో మిగతా టైంలో కూడా అది పొడిగా, ఇంకా రాజస్థాన్ ఇసుకెడారి ఎలా ఉంది అలా కూడా మారిపోయే ప్రమాదం ఉంది. మరి అటువంటి స్థితి ఇండియా కలగకుండా మన ఇండియాని చక్కగా ఈ హిమాలయాస్ అవి ప్రొటెక్షన్ చేస్తున్నాయి. ఇన్ ఇట్స్ ఆబ్సెన్స్ దిస్ రీజన్ వుడ్ హ్యావ్ రిమైండర్ డ్రైయర్. The Himalayan rivers have a perennial flow since these are fed by the glacier and bring a lot of silt, making these plains very fertile. Okay, important rivers are flow from the Himalayan rivers, Ganga, Sindhu, Brahmaputra, perennial rivers. So the Ganga Sindhu plain is the very fertile land. అంటే మనకి ఈ ఫెర్టైల్ ల్యాండ్ రావడానికి కారణం హిమాలయాల్లో ఉన్న పెరీనియల్ రివర్సే కదా. మరి ఆ రివర్స్ ఉన్నాయి, హిమాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ రివర్స్ మనకి 365 days వాటర్ని ఇస్తూ మన దేశం సస్యశ్యామలంగా ఉండడానికి ఈ పెరీనియల్ రివర్సే మనకి దోహదం చేస్తున్నాయి. మరి ఇంత ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ హిమాలయాలు మనకి ఏంటి రక్షణ కవచంలా అన్నమాట. మన దేశానికి ఒక పెట్టని గోడలాగా మనల్ని కాపాడుతూ భారతదేశం సస్యశ్యామలంగా ఉండడానికి ఈ హిమాలయాసే కారణంగా చెప్పుకోవచ్చు. మనకి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ టాపిక్ గురించి అడుగుతాడు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హిమాలయాస్ అంటాడు. మనం ఈ 4 లైన్స్ మనం ఈ ఇంపార్టెంట్ అనగానే ఈ 4 పాయింట్స్ రాస్తే ఖచ్చితంగా మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ డివిజన్స్లో హిమాలయాస్ తర్వాత ఇండో గ్యాంగటిక్ ప్లేన్. సరే, ఇప్పుడు ఈ ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఎలా ఏర్పడింది అనేది మనం ఇక్కడ టాపిక్లో చూద్దాం. ఫస్ట్, ద ఇంటరాక్షన్ ఆఫ్ ద 3 హిమాలయన్ రివర్స్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర అండ్ 3 ట్రిబ్యూటరీస్ result in the formation of Great Northern Plain. In the beginning, it was a shallow basin. This is the shallow basin. పెద్ద గొయ్యిలా ఉండేది మాట. ఇది ఫస్ట్ జిగ్జా ఫజిల్ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం, ఇదంతా పెద్ద గొయ్యిలా ఉండేది అని చెప్పి. షాలో బేసిన్.
that was gradually filled with varied alluvial soil that summer సీజన్లో మిగతా టైంలో కూడా అది పొడిగా ఇంకా రాజస్థాన్ ఇసుకడారు ఎలా ఉంది అలా కూడా మారిపోయే ప్రమాదం ఉంది. మరి అటువంటి స్థితి ఇండియా కలగకుండా మన ఇండియాని చక్కగా ఈ హిమాలయాస్ అవి ప్రొటెక్షన్ చేస్తున్నాయి. ఇన్ ఇట్స్ ఆబ్సెన్స్ దిస్ రీజన్ వుడ్ హ్యావ్ రిమైండర్ డ్రైయర్. The Himalayan rivers have a perennial flow since these are fed by the glacier and bring a lot of silt, making these plains very fertile. Okay, important rivers are flow from the Himalayan rivers, Ganga, Sindhu, Brahmaputra, perennial rivers. So the Ganga Sindhu plain is the very fertile land. అంటే మనకి ఈ ఫెర్టైల్ ల్యాండ్ రావడానికి కారణం హిమాలయాల్లో ఉన్న పెరీనియల్ రివర్సే కదా. మరి ఆ రివర్స్ ఉన్నాయి, హిమాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ రివర్స్ మనకి 365 days వాటర్ని ఇస్తూ మన దేశం సస్యశ్యామలంగా ఉండడానికి ఈ పెరీనియల్ రివర్సే మనకి దోహదం చేస్తున్నాయి. మరి ఇంత ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ హిమాలయాలు మనకి ఇంటి రక్షణ కవచంలా మాట. మన దేశానికి ఒక పెట్టని గోడలాగా మనల్ని కాపాడుతూ భారతదేశం సస్యశ్యామలంగా ఉండడానికి ఈ హిమాలయాసే కారణంగా చెప్పుకోవచ్చు. మనకి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 4 marks కానీ 8 marks కానీ టాపిక్ గురించి అడుగుతాడు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హిమాలయాస్ అంటాడు. మనం ఈ 4 లైన్స్ మనం ఈ ఇంపార్టెంట్ అనగానే ఈ 4 points రాస్తే ఖచ్చితంగా మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ డివిజన్స్లో హిమాలయాస్ తర్వాత ఇండో గ్యాంగటిక్ ప్లేన్. సరే, ఇప్పుడు ఈ ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఎలా ఏర్పడింది అనేది మనం ఇక్కడ టాపిక్లో చూద్దాం. ఫస్ట్, ద ఇంటరాక్షన్ ఆఫ్ ద 3 Himalayan రివర్స్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర అండ్ 3 tributaries result in the formation of Great Northern Plain. In the beginning it was a shallow basin. This is the shallow basin. పెద్ద గొయ్యిలా ఉండేది మాట. ఇది ఫస్ట్ జిగ్జా ఫజిల్ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం ఇదంతా పెద్ద గొయ్యిలా ఉండేది అని చెప్పి. షాలో బేసిన్ that was gradually filled with varied alluvial soil that these rivers brought from the Himalayas. 3 tributary rivers ఇలా ప్రవహిస్తూ వాటితో పాటు ఒండ్రు మట్టిని తీసుకురావడంతో ఇండో గ్యాంగటిక్ ఈ షాలో బేసిన్లో ఆ ఒండ్రు మట్టి పడి అది మైదానంగా ఒక ప్లెయిన్గా ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ప్లస్ అది ఫెర్టైల్ సాయిల్, చాలా సారవంతమైంది, చక్కగా పంటలు బాగా పండడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ ఏర్పడడానికి ఇంపార్టెంట్ 3 రివర్స్ ఏంటి? ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఈ 3 పెరీనియల్ రివర్స్ వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ఫ్లో అవడం వల్ల ఇదంతా సస్యశ్యామలంగా కనబడుతూ ఉంది. ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ 3 మంచెడారిగాను, సమ్మర్ సీజన్లో మిగతా టైంలో కూడా అది పొడిగా ఇంకా రాజస్థాన్ ఇసుకడారు ఎలా ఉంది అలా కూడా మారిపోయే ప్రమాదం ఉంది. మరి అటువంటి స్థితి ఇండియా కలగకుండా మన ఇండియాని చక్కగా ఈ హిమాలయాస్ అవి ప్రొటెక్షన్ చేస్తున్నాయి. ఇన్ ఇట్స్ ఆబ్సెన్స్ దిస్ రీజన్ వుడ్ హ్యావ్ రిమైండర్ డ్రైయర్. The Himalayan rivers have a perennial flow since these are fed by the glacier and bring a lot of silt, making these plains very fertile. Okay, important rivers are flow from the Himalayan rivers, Ganga, Sindhu, Brahmaputra, perennial rivers. So the Ganga Sindhu plain is the very fertile land. అంటే మనకి ఈ ఫెర్టైల్ ల్యాండ్ రావడానికి కారణం హిమాలయాల్లో ఉన్న పెరీనియల్ రివర్సే కదా. మరి ఆ రివర్స్ ఉన్నాయి, హిమాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ రివర్స్ మనకి 365 days వాటర్ని ఇస్తూ మన దేశం సస్యశ్యామలంగా ఉండడానికి ఈ పెరీనియల్ రివర్సే మనకి దోహదం చేస్తున్నాయి. మరి ఇంత ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ హిమాలయాలు మనకి ఇంటి రక్షణ కవచంలా మాట. మన దేశానికి ఒక పెట్టని గోడలాగా మనల్ని కాపాడుతూ భారతదేశం సస్యశ్యామలంగా ఉండడానికి ఈ హిమాలయాసే కారణంగా చెప్పుకోవచ్చు. మనకి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 4 marks కానీ 8 marks కానీ టాపిక్ గురించి అడుగుతాడు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హిమాలయాస్ అంటాడు. మనం ఈ 4 లైన్స్ మనం ఈ ఇంపార్టెంట్ అనగానే ఈ 4 points రాస్తే ఖచ్చితంగా మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ డివిజన్స్లో హిమాలయాస్ తర్వాత ఇండో గ్యాంగటిక్ ప్లేన్. సరే, ఇప్పుడు ఈ ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఎలా ఏర్పడింది అనేది మనం ఇక్కడ టాపిక్లో చూద్దాం. ఫస్ట్, ద ఇంటరాక్షన్ ఆఫ్ ద 3 Himalayan రివర్స్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర అండ్ 3 tributaries result in the formation of Great Northern Plain. In the beginning it was a shallow basin. This is the shallow basin. పెద్ద గొయ్యిలా ఉండేది మాట. ఇది ఫస్ట్ జిగ్జా ఫజిల్ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం ఇదంతా పెద్ద గొయ్యిలా ఉండేది అని చెప్పి. షాలో బేసిన్ that was gradually filled with
varied alluvial soil that these rivers brought from the Himalayas. 3 tributary rivers ఇలా ప్రవహిస్తూ వాటితో పాటు ఒండ్రుమట్టిని తీసుకురావడంతో ఇండో గ్యాంగటిక్ ఈ షాలో బేసిన్లో ఆ ఒండ్రుమట్టి పడి అది మైదానంగా ఒక ప్లెయిన్గా ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ప్లస్ అది ఫెర్టైల్ సాయిల్, చాలా సారవంతమైంది, చక్కగా పంటలు బాగా పండడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ ఏర్పడడానికి ఇంపార్టెంట్ 3 రివర్స్ ఏంటి? ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఈ 3 పెరీనియల్ రివర్స్ వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ఫ్లో అవడం వల్ల ఇదంతా సస్యశ్యామలంగా కనబడుతూ ఉంది. ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ 3 డివిజన్స్. ఓకే, ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ మనం 3 ఇది ఫస్ట్ జిగ్జా ఫజిల్ చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం ఇదంతా పెద్ద గొయ్యిలా ఉండేది అని చెప్పి. షాలో బేసిన్ that was gradually filled with varied alluvial soil that these rivers brought from the Himalayas. 3 tributary rivers ఇలా ప్రవహిస్తూ వాటితో పాటు ఒండ్రుమట్టిని తీసుకురావడంతో ఇండో గ్యాంగటిక్ ఈ షాలో బేసిన్లో ఆ ఒండ్రుమట్టి పడి అది మైదానంగా ఒక ప్లెయిన్గా ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ప్లస్ అది ఫెర్టైల్ సాయిల్, చాలా సారవంతమైంది, చక్కగా పంటలు బాగా పండడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ ఏర్పడడానికి ఇంపార్టెంట్ 3 రివర్స్ ఏంటి? ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఈ 3 పెరీనియల్ రివర్స్ వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ఫ్లో అవడం వల్ల ఇదంతా సస్యశ్యామలంగా కనబడుతూ ఉంది. ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ 3 డివిజన్స్. ఓకే, ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ మనం 3 డివిజన్స్గా 3 పార్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది వెస్ట్ పార్ట్, నెక్స్ట్ సెంట్రల్ పార్ట్, నెక్స్ట్ ఈస్టర్న్ పార్ట్. ఫస్ట్ వెస్టర్న్ పార్ట్ ఫార్మ్డ్ బై ద ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇండస్ అంటే సింధు నది ఇలా ప్రవహించి నెక్స్ట్ పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. అది మనకి ఇక్కడ మన సౌత్ వైపుకి అది ఫ్లో అవ్వదు. మరి ఇది సింధుకి ట్రిబ్యూటరీస్ జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లైజ్ 5 రివర్స్. చూడండి, పంజ్ ఆబ్ ఈ రాష్ట్రం యొక్క పేరులోనే ఉంది. ఆబ్ అంటే నదుల మధ్య ప్రాంతము అని అర్థం. పంచ్ అంటే 5, పంజాబ్ అంటే 5 నదులు ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట పంజాబ్లో. కాబట్టి ఇదంతా సింధు నది ట్రిబ్యూటరీస్ వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ప్లెయిన్స్గా మారాయి. నెక్స్ట్ ద సెంట్రల్ పార్ట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ గంగా ప్లెయిన్. గంగా రివర్ అండ్ ట్రిబ్యూటరీస్ ఫ్లో ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ 3 స్టేట్స్కి ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అంటే ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి రివర్ ఇలా ప్రవహించి ఇలా బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లో ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ద ఈస్టర్న్ పార్ట్ ఫార్మ్డ్ బై ద బ్రహ్మపుత్ర రివర్. ఈస్టర్న్ పార్ట్ అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, షిలాంగ్. ఇక్కడ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో నుంచి వాటి ట్రిబ్యూటరీస్ నుంచి మనకి ఈస్టర్న్ ప్లెయిన్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఓకే, దోఆబ్ ద ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ద 2 రివర్స్, ఇట్ ఈస్ కాల్డ్ దోఆబ్. ఇక్కడ పంజాబ్లో చెప్పాను 5 రివర్స్ ఫ్లో అవుతున్నాయి. పంజాబ్లోనే కాదు, మనం ఏ రివర్ చూసినా 1 రివర్కి ఇంకో రివర్కి మధ్యలో ఆ రివర్ ప్రవాహ మార్గం మారుతూ ఒక్కొక్కసారి దాని దారి ఉంటుంది. నెక్స్ట్ ద ఈస్టర్న్ పార్ట్ ఫార్మ్డ్ బై ద బ్రహ్మపుత్ర రివర్. ఈస్టర్న్ పార్ట్ అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, షిలాంగ్. ఇక్కడ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో నుంచి వాటి ట్రిబ్యూటరీస్ నుంచి మనకి ఈస్టర్న్ ప్లెయిన్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఓకే, దోఆబ్ ద ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ద 2 రివర్స్, ఇట్ ఈస్ కాల్డ్ దోఆబ్. ఇక్కడ పంజాబ్లో చెప్పాను 5 రివర్స్ ఫ్లో అవుతున్నాయి. పంజాబ్లోనే కాదు, మనం ఏ రివర్ చూసినా 1 రివర్కి ఇంకో రివర్కి మధ్యలో ఆ రివర్ ప్రవాహ మార్గం మారుతూ ఒక్కొక్కసారి దాని దారి మార్చుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఫెర్టైల్ సాయిల్ అనేది అక్కడ ఫామ్ అయ్యి మంచి ఫెర్టైల్ ల్యాండ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని దోఆబ్ అంటాం. బాబర్ the Himalayan rivers while flowing down deposit gravel and pebble sediments in a narrow belt of 8 to 16 kilometers width found parallel to foothill of Shivalik. This is known as Babar. ఇక్కడ 3 parallel lines హిమాలయన్స్లో, హిమాద్రి, నెక్స్ట్ లెసర్ హిమాలయాస్ అండ్ షివాలిక్స్. హిమాద్రి బాగా హైట్, అక్కడి నుంచి అది నది ప్రవహిస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, తనతో
అది ఎత్తు నుంచి పల్లం ప్రవహిస్తుంది కదా, తనతో పాటు చాలా బరువైన వస్తువుల్ని తనతో పాటు తీసుకొచ్చేస్తూ ఉంటుంది, ఫ్లో అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ లెజర్ హిమాలయాస్. నెక్స్ట్ శివాలిక్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకా ప్లెయిన్, గంగా సింధు ప్లెయిన్ వచ్చింది. ఇంకా అది బాగా స్లోగా ప్రవహిస్తూ ఉంటుంది, పల్లం లేదు కదా. అప్పుడు ఏం చేస్తుంది, గులకరాళ్ళు, ఇసుక వంటి ప్రాంతాలని ఈ శివాలిక్ పర్వత ప్రాంతాల వద్ద వదిలిపెట్టేసి నీరు మాత్రం ప్రవహిస్తూ ఉంటుంది. మరి అక్కడ 8 to 16 కిలోమీటర్స్ వెడల్పులో ఈ బాబర్ అనే ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతానికి బాబర్ అని పేరు పెట్టారన్నమాట. అంటే అది ఎలా ఉంటుంది చూడడానికి, చిన్న చిన్న ఇసుక రేణువులు, చిన్న చిన్న గులకరాళ్ళతోటి ఆ ప్రాంతం ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ టెరై. ఏ స్వాంప్యార్డ్ మార్షీ రీజన్ ఈజ్ కాల్డ్ టెరై. స్వాంప్యార్డ్ అంటే ఇప్పుడు గులకరాళ్ళు, ఇసుక ఉండి మనం నీళ్లు పారిపోసామనుకోండి, గులకరాలు ఇసుక ఉన్న ప్రాంతంలో నీళ్ళు పోసేసామనుకోండి, నీళ్ళు అడుక్కెళ్ళిపోతూ ఉంటాయి, పైన గులకరాలు ఇసుక మనకు కనబడుతూ ఉంటాయి కదా. అంటే ఈ ప్రాంతం ఎప్పుడు డ్రై అవ్వదు, చిత్తడి నేల అంటాం తెలుగులో అయితే, అంటే అది బురదగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ ప్రాంతాన్నే టెరై. ఏ స్వాంప్యార్డ్ మార్షీ రీజన్ ఈజ్ కాల్డ్ టెరై. ఓకే, మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో ఈ దోఆబ్ కానీ, డూన్స్ అని కానీ, బాబర్, టెరై ఈ పదాలని వాడు వాట్ ఈజ్ మెంట్ బై ద బాబర్, వాట్ ఈజ్ మెంట్ బై ద దోఆబ్, వాట్